బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్. బెల్లం గోధుమ దోశల్ని సింపుల్గా పిల్లల టిఫిన్ బాక్సుల్లోకి ఎంతో ఈజీగా చేయగలిగే ఈ బెల్లం గోధుమ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పున్నానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నాను. దీంట్లోకి బెల్లం అనేది 1/2 కప్పు సరిపోతుందండి. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు అనేది బెల్లం తీసుకునేసేయండి. ఒక గ్లాస్ నీళ్ళు అనేది పోసి బెల్లం అనేది కరిగేంత వరకు కరిగించుకునేసేయండి. చూడండి, ఈ విధంగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా పిండిలో పోసేయకుండా ఇలా ఫిల్టర్ చేసి ఆ వాటర్ని గోధుమ పిండిలో పోసుకునేసేయండి. గోధుమ పిండి అనేది ఎక్కడ గడ్డలు లేకుండా బాగా స్మూత్గా వచ్చేంత వరకు పిండి అనేది కలుపుకునేసేయాలండి. చూడండి, ఈ విధంగా నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా బీట్ చేసుకునేసి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, స్మూత్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. ఒకవేళ మీకు నీళ్ళు అనేది సరిపోతే కొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దోశ కడాయిని పెట్టుకొని ఈ విధంగా దోశ అనేది పోసుకోవాలి. మరీ పల్లసంగా పోసుకోకూడదండి, గోధుమ పిండి దోశ కాబట్టి కొంచెం తిక్కుగానే పోసుకోవాలి. ఈ విధంగా దోశ అనేది స్ప్రెడ్ చేసుకునేసేయాలి. దోశ ఎప్పుడు కూడా పైన డ్రై అయిన తర్వాతే సైడ్కి తిప్పుకునేసేయాలండి. ఇలా డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకునేసేయండి. చూడండి, బాగా కాలింది. ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకునేద్దాము. బాగా కాలితేనే బెల్లపు గోధుమ దోశ అనేది టేస్టీగా ఉంటుందండి. చూడండి, రెండు వైపులా ఈ విధంగా కాల్చుకునేసాను. చూడండి, ఇంకో దోశ కూడా పోసుకుంటున్నాను. ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకునేసేయండి. చిన్నపిల్లలకి మనం టిఫిన్ బాక్స్లో పెట్టేటప్పుడు ఈ విధంగా చిన్న దోశల్ని ఈ విధంగా పోయండి. అప్పుడే బాగుంటుంది. చిన్నపిల్లలు తినేదానికి ఈజీగా ఉంటుంది. ప్యాన్ కేక్స్ అని కూడా అంటారండి. పిల్లకి ప్యాన్ కేక్స్ అని ఇలా చెప్పి మనం దోశలు చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చూడండి, చిన్న దోశల్ని ఈ విధంగా పోసి వాళ్ళకి ఇష్టంగా చిన్న బాక్సులో పెట్టించామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూస్తున్నారుగా, ఎంతో సింపుల్గా అయిపోయే బెల్లపు గోధుమ దోశలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా వేసుకోకూడదు. బెల్లాన్ని కరిగించి ఈ విధంగా వేసుకోవడం వల్ల బెల్లపు దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలా చిన్న దోశలు అనేది పోసి చిన్నపిల్లలకి బాక్స్లో పెట్టించారంటే కొంచెం కూడా మిగిల్చకుండా ఫినిష్ చేసి తీసుకుని వచ్చేస్తారండి. అలాగే వాళ్ళ టమ్మీ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్